ఒక కప్పను తీసుకొని బాగా మరుగుతున్న వేడి నీళ్ళలో వేస్తే ఏం జరుగుతుంది? అది ఆ వేడిని తట్టుకోలేక వెంటనే పైకి దూకేస్తుంది, తన ప్రాణాలు కాపాడుకుంటుంది. ఇది కామన్ సెన్స్. కానీ అదే కప్పను తీసుకొని ఒక గిన్నెడి చల్లటి నీళ్ళలో వేసి స్టవ్ మీద పెట్టి కింద మంటను చాలా నెమ్మదిగా అంటే చాలా స్లోగా పెంచితే ఏం జరుగుతుందో తెలుసా? ఆ కప్ప నీటి వేడికి తగ్గట్టుగా తన శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటూ చాలా కంఫర్టబుల్గా ఆ గిన్నెలోనే ఈదుతూ ఉంటుంది. నీరు మెల్లమెల్లగా వేడెక్కుతున్నా అది బయటకు దూకడానికి ప్రయత్నించడం, చివరకు నీరు మరిగే స్థాయికి వచ్చినప్పుడు అది బయటకు దూకాలి అనుకుంటుంది. కానీ అప్పటికే తన శక్తి అంతా ఆ వేడిని తట్టుకోవడానికి వాడేయడం వల్ల దూకడానికి బలం లేక ఆ నీటిలోనే ఉడికి చనిపోతుంది. దీన్నే సైకాలజీలో ది బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అంటారు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి జీవితంలోనూ మీకు తెలియకుండానే ఆ ఉడుకుపోతున్న కప్పలా మారిపోతున్నారేమో. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మిమ్మల్ని నెమ్మదిగా చంపేస్తున్నా మీరెందుకు బయటికి రాలేకపోతున్నారు? మీ లైఫ్ని కాపాడుకోవడానికి ఇప్పుడు ఏం చేయాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. దిస్ ఇస్ రాబిన్ ఎష్నో. వెల్కమ్ టు లైఫ్ ఈజ్ ప్రీషియస్. 19వ శతాబ్దంలో కొందరు జర్మన్ సైంటిస్టులు కప్పల మీద రకరకాల ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని గమనించారు. ఒకేసారి పెద్ద ప్రమాదం వస్తే మన మెదడు వెంటనే స్పందిస్తుంది, ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. కానీ ప్రమాదం చాలా నెమ్మదిగా కంటికి కనిపించకుండా వస్తే మన బ్రెయిన్ దాన్ని గుర్తించడం, దానికి అలవాటు పడుతుంది. మన నిజ జీవితంలో కూడా పెద్ద కష్టాలు లేదా పెద్ద మోసాలు ఒకేసారి రావు. అవన్నీ స్లో పాయిజన్ లాగే వస్తాయి. మన చుట్టూ ఉండే పరిస్థితులు బాగాలేనప్పుడు, మనల్ని ఎవరో మానసికంగా వేధిస్తున్నప్పుడు, లేదా మనం ఒక వరస్ట్ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు మొదట్లో మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? సర్లే అడ్జస్ట్ అయిపోతాం, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అని ఆ వేడి నీళ్ళల్లో ఉండిపోతాం. ఆ అడ్జస్ట్మెంట్ అనేది మీ లైఫ్ని ఉడికించి చంపేసే మంట. ఈ బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ మన జీవితంలో ఏ రూపాల్లో ఉందో ఇప్పుడు 3 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. నెంబర్ 1, టాక్సిక్ రిలేషన్షిప్స్. పెళ్ళైన కొత్తలోనో లేక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పార్ట్నర్ మొదటిసారి మిమ్మల్ని అందరి ముందు అవమానిస్తున్నారు లేదా తిడుతున్నారా? అప్పుడు మీకు చాలా బాధేస్తుంది. కానీ అతనికి లేదా ఆమెకి కోపం ఎక్కువ, అయినా నన్ను ప్రేమిస్తారుగా అని మీరు సర్దుకుపోతున్నారు. మెల్లగా ఆ తిట్లు, కొట్టడాలు, మానసిక వేధింపులు రోజువారీ అలవాటుగా మారిపోతాయి. ఆ నీటి వేడి పెరుగుతూనే ఉంటుంది, మీరు అడ్జస్ట్ అవుతూనే ఉంటారు. చివరకు మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ లైఫ్ సర్వనాశనం అయిపోయేదాకా మీరు ఆ బంధం నుండి బయటికి రాలేరు. రెండోది, కెరియర్ మరియు డెడ్ ఎండ్ జాబ్. మీరు ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యారు. మీ బాస్ మొదటి నెలలో జీతం లేని ఓవర్ టైం చేస్తాడు. సర్లే కొత్త కదా అని మీరు చేస్తారు. ఆ తర్వాత ప్రమోషన్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తాడు. మీ క్రెడిట్ అంతా తానే తీసుకుంటాడు, మిమ్మల్ని మానసికంగా వేధిస్తాడు. కానీ మీరు ఇప్పుడు జాబ్ మారడం రిస్క్, ఈ ఇబ్బందులు అన్నీ ఆఫీసుల్లో ఉండేవే కదా అని మీరు ఆ మరిగే నీళ్ళల్లోనే ఉండిపోతారు. 5 సంవత్సరాల తర్వాత చూస్తే మీ టాలెంట్ చచ్చిపోయి ఉంటుంది, మీ హెల్త్ పాడైపోయి ఉంటుంది. దూకుదామన్నా అప్పటికి మీలో ఎనర్జీ ఉండదు. మూడోది, బ్యాడ్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు ఒక జంక్ ఫుడ్ తిన్నారు, రేపు ఎక్సర్సైజ్ మానేశారు, ఎల్లుండి అర్ధరాత్రి దాకా ఫోన్ చూస్తూ నిద్రపోలేదు. ఒకే రోజులో మీ శరీరంలో హార్ట్ అటాక్ రాదు లేదా ఒబెసిటీ రాదు. కానీ రోజు రోజుకి ఆ నెగిటివ్ అలవాట్లు మీ శరీరంలో మంటను పెంచుకుంటూ వెళ్తాయి. ఒకరోజు సడన్గా డాక్టర్ వచ్చి మీకు మేజర్ హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్పేదాకా ఆ కప్ప నిద్ర లేవలేదు. మరి మనం ఎందుకు ఆ గిన్నెలోనే ఉండిపోతున్నాం? ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న. అసలు నీరు వేడెక్కుతున్నప్పుడే కప్ప ఎందుకు బయటకు దూకదు? సైకాలజీ ప్రకారం దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మనం మారకపోవడానికి గల కారణాలు. నెంబర్ 1, కంఫర్ట్ జోన్ భ్రమ, ద ఇల్యూషన్ ఆఫ్ కంఫర్ట్. మన మెదడు ఎప్పుడు అలవాటైన కష్టాన్నే భరించడానికి ఇష్టపడుతుంది, కానీ తెలియని కొత్త మార్గంలోకి వెళ్ళడానికి భయపడుతుంది. ఈ జాబ్ నరకం లాంటిదే, కానీ కనీసం జీతం వస్తుందిగా అనే భ్రమ. రెండోది, నెమ్మదైన మార్పు, ఇంక్రిమెంటల్ చేంజ్. మార్పు అనేది ఒకేసారి జరగకపోవడం వల్ల మన కళ్ళు అబద్ధాన్ని నమ్ముతాయి. ఒక రోజులో 100 గ్రాములు బరువు పెరిగితే మనం పట్టించుకోం, కానీ అది ఒక ఏడాదిలో 30 కేజీలు అవుతుంది. ఆ కప్పలా ఉడికి చావకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ 3 సూత్రాలు పాటించండి. గిన్నెలో నుంచి దూకడానికి 3 మార్గాలు. నెంబర్ 1, వేడిని గుర్తించండి, వేకప్ టు రియాలిటీ. మీ జీవితంలో ఏ విషయాల్లో మీరు అవసరానికి మించి సర్దుకుపోతున్నారో ఒక పేపర్ మీద రాయండి. మీ రిలేషన్షిప్, మీ కెరియర్, మీ హెల్త్, ఎక్కడ నీరు మరుగుతుందో కళ్ళు తెరిచి చూడండి, అంతా సరైపోతుంది అనే గుడ్డి నమ్మకాన్ని వదిలేయండి. రెండోది, మీ బౌండరీస్ని గీయండి. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎంతవరకు అనవచ్చో, ఆఫీస్లో మీరు ఎంతవరకు భరించవచ్చో ఒక లీగల్ లైన్ గీసుకోండి.
ఆ లైన్ దాటి ఎవరైనా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీస్తుంటే అక్కడే ఆ క్షణమే గట్టిగా నో చెప్పడం నేర్చుకోండి. మూడోది, బలం ఉన్నప్పుడే దూకేయండి. టేక్ యాక్షన్ ఎర్లీ. కప్పలాగా చివరి నిమిషం దాకా వెయిట్ చేయకుండా మీలో ఇంకా ఎనర్జీ ఉన్నప్పుడే, మీ వయసు ఉన్నప్పుడే, మీలో ధైర్యం ఉన్నప్పుడే ఆ టాక్సిక్ రిలేషన్షిప్ నుండి లేదా ఆ వరస్ట్ జాబ్ నుండి బయటికి దూకేయండి. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి రిస్క్ తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, కప్ప చనిపోయింది నీటి వేడి వల్ల కాదు, ఏ క్షణంలో బయటకు దూకాలో నిర్ణయించుకోలేకపోవడం వల్ల. మిత్రులారా, ఈరోజు మీ జీవితాన్ని ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మీరు హ్యాపీగా ఉన్నారా, లేక పరిస్థితులకు అలవాటు పడిపోయి ఆ మరిగే నీళ్ళల్లోనే ఉడికిపోతున్నారా? సమయం మించిపోకముందే నిర్ణయం తీసుకోండి. మీ లైఫ్ని మీరే కాపాడుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలో ఎవరైనా ఇలాంటి టాక్సిక్ పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉంటే వాళ్ళని కాపాడటానికి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లైఫ్ చేంజింగ్ సైకాలజీ వీడియోల కోసం రాబిన్ అష్రాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలపండి. దిస్ ఇస్ రాబిన్ అష్రో. థ్యాంక్ యూ ఆల్.